కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎక్కడున్నావే? ఇక మీరు ఎలా కూర్చుంటారో నేనే లేచిన. చెప్పండి. అదే మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారు ఆ రోజు అవును, బాగున్నారా? బాగానే ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు? ఆ రోజు చేసిన దానికి మీకు చాలా సారీ అండి. నేను కూడా ఇంటికి వెళ్ళాక ఇలా సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు మీరు. అవునా? ఏం లేదు, వీలంటే రోజు నాతో చేసిన ప్రోగ్రామ్ వెళ్తుంది. అవునవును. సో తనకు ఒక వీడియో చేద్దామని. ఓకే అండి, ఆమె ఏమైనా ఫీల్ కాదు కదా? అంటే తనకి ఇలాంటివి నచ్చవు, కాకపోతే అంటే తను సోషల్ సర్వీస్ ఎక్కువ సోషల్ సర్వీస్ చేస్తుందా? సో తనకి ఇలాంటివి ఏం నచ్చవు, కాకపోతే కొంచెం సీరియస్ అవుతుంది. మీరే కొంచెం అంటే ఫ్రాంక్ చేస్తే బెటర్ అని నేను అనుకున్నా, కానీ మీరు రియల్ గా చూపించండి. ఓకే ఓకే అండి. ఓకే, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళంటే నాకు కూడా ఇష్టమే. సో నా ఫ్రెండ్స్ లో వచ్చి నాకు ఇప్పుడు ఎక్కడ ఉంది? తను ఇక్కడే ఉంది, కాల్ చేస్తాను నేను. మీ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వండి, నేను ఒక వెళ్తా. కానీ నేను ఇచ్చినట్టు చెప్పాలి. మీరు ఇచ్చినట్టు చెప్పండి. ఓకే ఓకే, రైట్ రైట్. 9949. ఓకే ఓకే, కాల్ చేయండి. కానీ నేను చెప్పినట్టు అసలు చెప్పద్దు. హాయ్ అండి. నన్ను గుర్తుపట్టారా? ఆ రోజు మీ ఫ్రెండ్ నేను ప్రాంకాలు చేసిన చూడు, అది నేనే. ఆ రోజు మీరు వచ్చి నా తరఫున సపోర్ట్ గా మాట్లాడింది కదా, అది నేనే. కూర్చోవచ్చా? మీ పేరేంటో మర్చిపోయినా నేను. హనుమాదు. ఓకే. లేదు, ఇలా వెళ్తున్నా మీరు ఇలా కనిపించారు, ఇక వచ్చిన మీతోనే ఒక విషయం చెప్పేది ఉంది. అట్లా చేయొద్దు సీరియస్లీ. అంటే చాలా ఫీల్ అయినా, అంటే నిజంగా నమ్మేసిన నేను. అదేదో స్టూడియో కోసం అలా చేసాం, వీడియో కోసం, స్టూడియో కోసం, డెవలప్మెంట్ కోసం అంతే, కానీ వేరేది కాదు. జస్ట్ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మీరు ఏదో అనుకుంటారని, మన కోపం అవుతారేమని టెన్షన్ గా ఉంది. అంటే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీ వే నాకు బాగా నచ్చింది, మీరు వెళ్ళే దారి నాకు బాగా నచ్చింది. నేను వెళ్ళే దారి మీకు నచ్చడం ఏంటి? అంటే నాకు తెలిసింది, తెలుసుకున్నా మీరు ప్రజాసేవ చేస్తారనంగా విన్నా, అది చూసినా కూడా కల్లారా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అలాంటివి చేసే వాళ్ళంటే ఈ సమాజంలో చాలా మంది తక్కువ, బట్ మీరు ఉన్నందుకు, మళ్ళీ అందులో మీరైనందుకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా కాబట్టి జర మాట కనబడుతుంది. లేదండి, లేదండి, పులిహోర కాదు, ఇది రియల్ గా చెప్తున్నా. లేదండి, మీరు ఇదంతా మరీ పులిహోర కలపకండి, నాకు అర్థమైంది. సరే చెప్పండి. ఏంటంటే మీ హెల్ప్ నేచర్ నాకు బాగా నచ్చింది, బయట చేసే విధానం, సేవ. అందుకు అలాంటి అమ్మాయి కోసం నేను వెతుకుతున్నా. నేను లవ్ చేసి పెళ్లి చేసుకుందామని. నిజంగా మొన్న జరిగిన స్టోరీ అంటే అదొక వీడియో కోసం మాత్రమే. మీరు ఒప్పుకుంటానంటే, ఒప్పుకోకుంటే కొద్దిగా ఫీల్ అవుతా, ఒప్పుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతా. నా అంత హ్యాపీగా ఫీల్ అయ్యే మనిషి లేడు ఈ లోకంలో. ఎందుకంటే మీరు అలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఇది ఫ్రాంక్ వీడియో కాదు, రియల్. చెప్పండి. లేదండి, మీరు నా గురించి తెలుసుకున్నారు, మాట్లాడంటే నేను ఇంతసేపు మీతో మాట్లాడింది ఎందుకంటే జస్ట్ నా ఏంటంటే మీ గురించి తెలుసుకున్నాను, మీరు హెల్పింగ్ నేచర్ అన్నారు కాబట్టి మీకు ఇంత టైం ఇచ్చాను. సో నా గురించి తెలుసుకొని కూడా మీరు మళ్ళీ ప్రపోజల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లవ్ మీద నమ్మకం లేదు. లవ్ పక్కకేటండి, మీ హెల్ప్ నేచర్ నాకు బాగా నచ్చింది కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక సేవ చేద్దామని, ఇద్దరం కలిసే బాగుంటదని అనుకుంటున్నాం. కలిసి నడుద్దాం. కార్యక్రమంలో నేను కూడా మీకు నా వీలైనంత సాయశక్తులా నీకు ఉపయోగపడతా ఆ కార్యక్రమాలలో. బట్ కానీ నాకు నమ్మబుద్ధి ఎదలేదు, ఎందుకంటే మీరు నా పైన కూడా ఏంటి ఇంత మీ మీద నేను చాలా ఓపు పెట్టుకున్నా. నాకు కూడా సేవ అంటే చాలా ఇష్టం. నేను కూడా కొన్ని చోట్ల చేసిన, కానీ
మీరు నేను కలిసి చేస్తే ఇక చాలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, చాలా మంది ఒక 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 విధంగా బాగుపడ్డట్టు అవుతుందని నా ఉద్దేశం. మీకోసం నా కోసం కాకుండా మన ఇద్దరం కలిస్తే నలుగురు బాగుపడతారన్న విషయం కోసం అన్న మీరు నా లవ్ ని యాక్సెప్ట్. ఇది ప్రాంక్ వీడియో కాదు, చెప్పండి మీ మనసులో ఉన్నది మాట చెప్పండి. ఓకే అండి, నేను చెప్తున్నా, నాకంటూ కొన్ని గోల్స్ అనాథాశ్రమం పెట్టుకొని దానికి నడిపించాలనుకుంటున్నా. బట్ మీ గోల్స్ కు నేను ఎప్పుడు సహకరిస్తా, మీ గోల్స్ కి ఎప్పుడు నేను అండగా ఉంటా. మీరు వెళ్లే దారిలో నేను ఎప్పుడు తోడుంటా. బట్ కానీ నేను దాని తర్వాతనే నేను మ్యారేజ్ గురించి ఆలోచించడం అనుకుంటున్నా. లేకపోతే ఎవరి మీద ఇష్టం ఉందా, లేకపోతే ఎవరన్నా మాట ఇచ్చారా, మీరు ఎవరినన్నా లవ్ చేస్తున్నారా, అది చెప్తే కొద్దిగా డిసప్పాయింట్ అవుతా. లేదా మీరు నన్ను యాక్సెప్ట్ చేసిరంటే నా అంత లక్కీ ఉండరు. చెప్పండి. బట్ అట్లాని కాదు, కానీ చెప్పాను కదా నాకు గోల్ ఒకటి ఉంది. సో అది దాని తర్వాతనే నేను ఏదైనా ఆలోచించడం అనుకుంటున్నా మ్యారేజ్ గురించి. ఫస్ట్ ఒక అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నాను. ఓకే, పెడదామండి. నాకు కూడా అదే ఉంది, పెట్టాలని నాకు కూడా ఉంది. నా కోసం మీరు ఏమనుకుంటున్నా మీద ఒపీనియన్? నేనైతే డైరెక్ట్ వచ్చి అడుగుతున్నా, ఎవరినో నేను అది అడుగుతలేను, డైరెక్ట్ వచ్చి అడుగుతున్నా అనమాట. ఓకే, డైరెక్ట్ వచ్చి అడుగుతున్నా అట్లా. మరి ఏమంటారు మరి? బట్ ఒకటి ఏంటంటే అయితే మీరు సేవ చేస్తారు వాస్తవమే. మీ సేవలో ప్రతి దాంట్లో నేను పాల్గొంటా. నేను అడ్డు చెప్పాను, మీరు ఒకవేళ సేవలో బిజీ ఉండి నైట్ వచ్చినా ఏ టైంకి వచ్చినా ఆ టైం గురించి నేను మాట్లాడాను. నీ వైపు అడ్డురాను. నువ్వు చేసేది సేవ, ప్రజాసేవ కనుక, నలుగురికి ఉపయోగపడేది కనుక, నలుగురికి మార్గదర్శిగా ఉన్నావు కనుక అలాగానే నేను ఇష్టపడ్డా. నేను ఓకే, బట్ నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది. మరి నీ మంచి విషయం నాకు గుడ్ న్యూస్ చెప్తారేమని, నా లవ్ ప్రపోజ్ చేస్తారేమని ఆశిస్తా. నేను వెయిట్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ టైం మిమ్మల్ని మీట్ అవుతా. దయచేసి నా లవ్ ని యాక్సెప్ట్ చేయండి. మీరు నేను కలిసి నలుగురికి చేయుతాను అందిద్దాం. బాయ్ మరి.